మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. బ్రేకింగ్ న్యూస్. లండన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ లో ఎలాంటి ప్రమాదం అయితే జరిగిందో సేమ్ అచ్చం అలాంటి ప్రమాదమే ఈ రోజు జరిగింది. విమానాశ్రయంలో టేకాఫ్ అయినటువంటి క్షణాలలోనే ఆ మినీ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటన లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. బీచ్ క్రాఫ్ట్ B200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరింది. టేకాఫ్ అయినటువంటి కొన్ని క్షణాలకే ఎయిర్పోర్ట్ కు కొద్ది దూరంలోనే కుప్పకూలిపోయింది. విజువల్స్ లో మనకు కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అయినటువంటి కాసేపటికే అహ్మదాబాద్ లో ఏ విధంగా అయితే టేకాఫ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ గోడ దాటిన తర్వాత బిల్డింగ్ ఎలా గుద్దుకుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా రన్వే నుంచి టేకాఫ్ అయినటువంటి కొన్ని క్షణాలలోనే ఆ రన్వే అవతల ఎయిర్పోర్ట్ అవతల ఒక ప్రదేశంలో కుప్పకూలిపోయింది. నేలపై పడ్డ వెంటనే విమానం పెద్ద ఎత్తున పేలిపోయింది. ఇక మంటలు కూడా చెలరేగాయి. భారీగా పొగ ఎగిసిపడింది. విమానంలో ఉన్న వారంతా కూడా మంటల్లో చిక్కుకుపోయారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ ప్రమాదానికి గురైనటువంటి విమానంలో ఎంతమంది ఉన్నారన్న దానిపైన ఇంకా క్లారిటీ లేదు. అది మెడికల్ ట్రాన్స్పోర్ట్ జెట్గా తెలుస్తుంది. అయితే ఆ మినీ విమానంలో పేషెంట్లను తరలిస్తూ ఉంటారు. సో జెట్ కుప్పకూలిపోవడానికి గల కారణాలైతే ఇప్పటి వరకు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలు వెంటనే రద్దు చేశారు. స్థానిక అధికారులతో కలిసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి తాజాగా ఒక వీడియో కూడా ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది. ప్రమాద నేపథ్యంలో వెంటనే సౌత్ ఎండ్ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమానం కుప్పకూలినటువంటి ప్రాంతాన్ని చుట్టూ బలమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఆ విమానాశ్రయం నుంచి ఇతర విమానాల రాకపోకలపైన కూడా వెంటనే ప్రభావం పడింది. అగ్నిమాపక దళాలు, అత్యవసర వైద్య బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే ఈ విమానం సుమారు 12 మీటర్ల పొడవుండి 20 మంది ప్రయాణికులను మోసుకు వెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు ప్రమాదానికి గల పూర్తి కారణాన్ని త్వరలో వెల్లడించనున్నట్టుగా తెలిపారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొన్న జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి AI-171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన విషయం మనందరికీ తెలిసిందే. ఓ కాలేజీ హాస్టల్ భవనంపై పడింది. ఈ ప్రమాదంలో 275 మంది చనిపోయారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలోనే ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు లండన్ లో మరొక ప్రమాదం చోటు చేసుకోవడం, అది కూడా ప్రయాణికులతో అంటే పేషెంట్స్ తో, హెల్త్ కి సంబంధించినటువంటి విమానం కాబట్టి పేషెంట్స్ తో వెళ్తున్నటువంటి విమానం అయి ఉండవచ్చు. దీంట్లో ఎంతమంది ఉన్నారు అంటే కెపాసిటీ 20 మెంబర్సే కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అహ్మదాబాద్ లో జరిగినటువంటి భారీ తీవ్రత అక్కడ ఉండకపోవచ్చు. బట్ అక్కడ కూడా 20 మంది సామర్థ్యం ఉన్నటువంటి విమానం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కూడా 10 పైనే జనం అందరూ ప్రయాణిస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలతోని, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ తో ఉంటుంది అది కూడా ఇంధనం. సో అహ్మదాబాద్ లో జరిగినట్టుగానే ఫుల్ ట్యాంక్ తో ఉంటుంది కాబట్టి వెంటనే పేలిపోయింది, దగ్ధమైపోయింది, తునాతునకలైపోయింది. ఈ నేపథ్యంలో అందులో ఉన్నటువంటి వారెవరైనా బతికి బయటపడ్డారా, ఎంతమంది ప్రయాణిస్తున్నారు, వారందరి పరిస్థితి ఏంటో అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా మరొక విమాన ప్రమాదం అనేది సంచలనంగా మారింది. మొన్న ట్రైనీ విమానాలు 2 ఒకటికొకటి కెనడాలో గుద్దుకున్నటువంటి వార్త చూసాం. తాజాగా లండన్ లో ఈ యొక్క హెల్త్ కి సంబంధించి హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినటువంటి విమానంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దుర్ఘటనలో గాయాల పాలయ్యారు, మరణించారనేటువంటి వివరాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. వరుసగా విమాన ప్రమాదాలైతే ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. విమాన ప్రయాణాలంటేనే భయపడేటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.